హిందూ దేవాలయాల పరిరక్షణపై సైబర్ డీజీ రవిశంకర్ను బీజేపీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నాయకులు జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు. మన సంస్కృతిలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధ్య దైవంగా చూసాం. రాముడు లాంటి అన్న, రాముడు లాంటి స్నేహితుడు, రాముడు లాంటి భర్త ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం. అలాగే మన దేవతామూర్తులు మాత సరస్వతి కానీ, లక్ష్మీదేవి కానీ, సీతమ్మ తల్లి కానీ వీళ్ళందరినీ తల్లిగా భావిస్తాం. ఇలా హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామచంద్రుని మీద కానీ, బ్రహ్మ మీద కానీ, దేవతామూర్తుల మీద కానీ అనరాని మాటలు మిత్రులారా. అసలు మేమైతే నాకు మొన్ననే వచ్చింది ఈ వీడియోస్ అన్నీ వినలేకపోయాం. కంట్లో నీళ్ళు వస్తున్నాయి. మన హిందూ దేవుళ్ళ గురించి కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నాను నేను. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నాయి ఫాస్టర్స్ని. ఫ్రాడ్ ఫెలోస్, ఏం తమాషా చేస్తున్నారా? హిందూ దేవుళ్ళని మీ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శించడం, నోరు ఉంది కదా అని చెప్పి మీరు మా దేవుల్ని కించపరిచే విధంగా మాట్లాడటం, ఒళ్ళు జాగ్రత్త, తోలు తీస్తాం జాగ్రత్త, వదిలే ప్రసక్తే లేదు. మేము ఇప్పుడు అఫీషియల్గా డీజీపీ సైబర్ క్రైమ్కి రవిశంకర్ అయ్యర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా లీగల్ టీం, మా శ్రీనివాసరాజు గారు, మా మీడియా ఇన్ఛార్జ్ జయప్రకాష్ గారు, యువమోర్చా అధ్యక్షులు సునీల్ గారు, అలాగే హరి గారు, మా కడప జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతి గారు, మా బాజీ గారు, ప్రత్యేక టీము ఈరోజు వచ్చి డీజీపీ గారికి వీరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విజువల్స్ కూడా మిత్రులారా. అలాగే ఈ మధ్య ఒక కొత్త హిందూ వ్యతిరేక పుట్టుకొచ్చాడు, ప్రకాష్ రాజు. వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. శ్రీరామచంద్రుడు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారని, పళ్ళు దొంగలించారని చెప్పి పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఎక్కడ కనపడినా సరే నీకు పళ్ళు రాలిపోతాయి. ప్రకాష్ రాజు, ఏం తమాషా అనుకుంటున్నావా? నీ టీఆర్పీ రేటింగ్ నువ్వు మీడియాలో మాట్లాడి నీకు ఫాలోవర్స్ పెంచుకోవాలనుకుంటే వేరే గురించి ఏదైనా మాట్లాడు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్తుల్లో జరుగుతుంటే అన్యాయాల గురించి మాట్లాడినావా? ఈ రోజన్నా అన్యమతస్తుల్లో జరుగుతుంటే అన్యాయాల గురించి మాట్లాడినావా? అవేమీ లేకుండా కేవలం హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద పడి నిష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇవాళ వాక్ స్వాతంత్రం పేరుతోటి హిందూ మతాన్ని అవమానించటం, హిందూ దేవి దేవతలను అవమానించటం ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రకాష్ రాజు లాంటి ఒక పనికిమాలినటువంటి ఆర్టిస్టులకి, ప్రకాష్ రాజు లాంటి వారికి చెబుతా ఉన్నాం, మీకున్నటువంటి పాపులారిటీని అడ్డం పెట్టుకొని మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మతాన్ని గౌరవించకపోతే, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవి దేవతలను కనుక అవమానకరంగా కనుక మాట్లాడితే ఆంధ్రప్రదేశే కాదు ఈ భారతదేశంలోనే తిరగకుండా చేసేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారు. పళ్ళు రాలిపోతాయి. మీకు ప్రకాష్ రాజు చెప్తా ఉన్నాం. ప్రకాష్ రాజు లాంటి వ్యక్తి దమ్ముంటే ఆంధ్రప్రదేశ్కి రావాలా, విజయవాడ రావాలా, గుంటూరు రావాలా, తిరుపతి రావాలా, చూస్తాం నీ సంగతి. ఇక్కడికి అడుగు పెట్టేటువంటి ధైర్యం ఉంటే కనుక రా ప్రకాష్ రాజు అని మీకు చెబుతా ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది కావాలని చెప్పి ప్రొవోకేటింగ్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు, రెచ్చగొట్టేటటువంటి ధోరణితోటి ఏ హిందూ కూడా ఎప్పుడు కూడా వేరే ఇతర మతాల మీద మాట్లాడాల. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మనకి వాక్ స్వాతంత్రం అయితే వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని 10 మందికి మంచి జరిగే మాటలు మాట్లాడాలి తప్పితే మీ ఫెమిలియారిటీని ఉపయోగించుకొని మీరున్నటువంటి మీ తప్పుడు ఆలోచనలను ప్రజల్లో రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రకాష్ రాజుని కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఏ ప్రాంతంలో తిరిగినా కూడా ఎంటబడి హిందువులు కొడతారని చెప్పి, మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. భానుప్రకాష్ రెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి వీడియోలు చూపించడంతో పాటు అనేక విషయాలు ప్రస్తావన చేశాం. కొంతమంది గ్రూపుగా ప్లాన్డ్గా ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు హిందూ వ్యతిరేకంగా, హిందూ దేవాలయం గురించి అసభ్యంగా. వీళ్ళకి ఫండ్స్ మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ విషయంలో కూడా విచారణ జరపాలని చెప్పి భానుప్రకాష్ రెడ్డి గారు కోరటం జరిగింది. ఆయన ఆ యాంగిల్లో కూడా నేను చూస్తాను. ఇటీవల విదేశాల నుంచి కూడా ఈ యొక్క వీళ్ళ పాస్టర్స్ అందరికి కూడా మరి విరాళాలు రావటం రకరకాల రూపేణ కేంద్ర ప్రభుత్వం ఎంత కంట్రోల్ చేసిన బట్టి రకరకాల పద్ధతుల ద్వారా మరి యొక్క ఫండ్స్ వస్తున్నాయి. వాటి విషయంలో కూడా
మరి విచారణ జరిపించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలా. అలాగే భారత న్యాయ సంహిత దాని మీద కానీ, ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అలాగే అన్లాఫుల్ మరి యాక్టివిటీస్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద కూడా ఇవన్నీ వస్తాయి. ఈ యొక్క సెక్షన్స్ కూడా మరి ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది, మీకు కూడా ఇవ్వటం జరిగింది. మిగతా విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రూపులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా మరి యాక్షన్ తీసుకోవాలా. తీవ్రంగా మరి పదజాలంతో వాళ్ళు ఉపయోగిస్తున్న పదజాలం, అసభ్యకర పదజాలం వాళ్ళ మీద